హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి సమ్మర్ కదండి, ఫుల్ ఎండలు ఉన్నాయి. మా పిల్లలు కూడా వచ్చేసి ఐస్ క్రీమ్ అంటున్నారనమాట. బయటికి వెళ్ళి కొనిచ్చే కన్నా ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి నేనైతే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అది వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్ అనమాట. వీడియో చూస్తూనే ఉండండి. ఇది వచ్చేసి ఫస్ట్ వాటర్ మెలాన్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ సీడ్స్ లేకుండా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట. చూస్తూనే ఉండండి, షేర్ చేస్తాను. మెలాన్లోటివి సీడ్స్ అన్నీ తీసేసుకోవాలన్నమాట. వాటర్ మెలాన్ ఇలా చేసుకున్నాను. ఫైనల్గా వచ్చేసి అన్ని పీసెస్ అన్ని ఇందులోకి వేసుకొని, ఇందులోకి వచ్చేసి జీరా పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం చేసిన ఇదంతా ఈ పీసెస్ సీడ్స్ పక్కన పెట్టేశాను. అన్నీ ఇలా చేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ అయితే మిక్సీ వేసుకుందాము. ఇందులోకి ఏం యాడ్ చేయలేదు, జస్ట్ నేను ఏం యాడ్ చేశానంటే సాల్ట్ యాడ్ చేశాను అండ్ కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేశాను అంతే. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను సాల్ట్ ఇది యాడ్ చేస్తే బాగుంటుంది కదా టేస్ట్. అక్కడ అమ్మే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే జీరా పౌడర్ వేసిస్తారు కదా, సాల్ట్ జీరా పౌడర్. సో నేను ఇలా చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడు వచ్చేసి లిడ్ క్లోజ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట. చూసారా, మిక్సీ వేసుకున్న తర్వాత అండ్ ఫుల్గా పెట్టుకొని అయితే మిక్సీ వేసుకోవద్దండి, మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. నేను అందుకనే వెంటనే నేను మిక్సీ ఆన్ చేయలేదన్నమాట. నేనేం చేశాను అంటే జస్ట్ ఊరిక బర్బర్రన్ సౌండ్ రానిచ్చినాను అంతే, ఏమీ లేదు. నేను ఇలా వచ్చినది వచ్చేసి మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన వాటిల్లో వచ్చేసి మనం మౌల్స్ ఉంటే మన ఇంట్లో మౌల్స్ తీసుకొని ఇందులోకి స్పూన్స్ వేసేసుకోవాలి. స్పూన్స్ వేసేసుకొని మనం వచ్చేసి మనకు వచ్చినది వచ్చేసి ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చినది వచ్చేసి ఇందులోకి వేసేసుకోవాలి. మౌల్స్లో వచ్చేసి ఫిల్టర్ చేసిన జ్యూస్ మొత్తం మౌల్స్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం మౌల్స్లో పెట్టుకోవాలన్నమాట. మౌల్స్లోకి వేసేసుకొని మనము స్పూన్స్ కానీ అలాగా ఫిల్ చేసుకోవాలన్నమాట. దాంట్లో పెట్టేసుకోవాలా. మౌల్స్లో పెట్టేసుకొని అందులోకి మనం ఫిల్టర్ చేసిన వాటర్ జ్యూస్నంత వేసేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఐస్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. అండ్ నేను షుగరే లేదనమాట, సాల్ట్ కొద్దిగా ఈ సమ్మర్కి సాల్ట్ కొద్దిగా ఎలక్ట్రోలైట్ పౌడర్లో కూడా మనకి కొద్దిగా సాల్టీగా ఉంటుంది అనమాట. సో పిల్లలకి ఇలానే మంచిదని చెప్పేసి షుగర్ బదులు నేను సాల్ట్ వేసాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా వచ్చేసి ఐస్ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.